ఇప్పుడు హైకోర్టు రెండోసారి ఛార్జ్ షీట్ రిజెక్ట్ చేసింది. ఫస్ట్ టైం కాదు, నాంపల్లి కోర్టు రెండోసారి దీన్ని రిజెక్ట్ చేసింది. సో ఎందుకు రిజెక్ట్ చేసిందంటే బేసిక్గా డీటెయిల్ ఎవిడెన్స్ పెట్టలేదని, ముఖ్యంగా హార్డ్ డిస్క్లు కావచ్చు, లేకపోతే పెన్ డ్రైవ్లు కావచ్చు, సీడీలు కావచ్చు, ఇలాంటి డీటెయిల్. ఎందుకంటే ఆ రోజు జరిగిందంతా కూడా వీడియోలు తీశారు, సెల్ ఫోన్లో కొన్ని వీడియోలు ఉన్నాయి. అప్పట్లో పోలీసులు కూడా కొన్ని వీడియోలు బయటపెట్టి అల్లు అర్జున్ది తప్పని కూడా పోలీసులు నిరూపించడానికి ట్రై చేశారు. మరి అదంతా ఇప్పుడు కోర్టుకి ఎందుకు పెట్టలేదు అనేది పెద్ద చర్చ నడుస్తుంది. అంటే మనం ఒకసారి ఇలాంటి కేసుల్లో ఏం జరుగుతుంది అనేది నేను చాలాసార్లు చెప్తుంటాను. సెలబ్రిటీల కేసులో రాజకీయంగా వాళ్ళకు ఉపయోగపడినంత కాలమే రాజకీయ పార్టీలు ఉపయోగించుకుంటాయి. ఒకసారి అది వాళ్ళ మధ్య ఒక ఒప్పందం జరిగినాక కోర్టుల్లో తేలగొట్టేస్తారు కేసుని. అంటే ప్రధానమైన సాక్ష్యాలు పెట్టకపోవడం వల్ల కోర్టులు కూడా ఏం చేయలేకపోతాయి. కాకపోతే ఇక్కడ కోర్టు ఏంటంటే పదే పదే రిజెక్ట్ చేస్తుంది. మరి పోలీసులకు తెలీదా అవి పెట్టాలని? కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే బేసిక్గా డిసెంబర్ 4th నైట్ 2024లో పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగింది. అందులో రేవతి అనే ఒక 35 ఏళ్ళ మహిళ, వాళ్ళ బాబు 8 ఏళ్ళ తేజ, ఆ అబ్బాయి సీరియస్ గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. సో వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అయింది. దానికి అల్లు అర్జున్ కూడా డబ్బులు కూడా తర్వాత ఇచ్చారు. అట్లాగే గవర్నమెంట్ కూడా హెల్ప్ చేశారు. ఈ మధ్య కూడా అతని రిహాబిలిటేషన్ కూడా డబ్బులు ఇచ్చినట్టుగా అల్లు అర్జున్ వాళ్ళు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మీద ప్రధానంగా మొత్తంగా 23 మంది మీద కేసు పెట్టారు. అది థియేటర్ యాజమాన్యం కావచ్చు, అల్లు అర్జున్ సెక్యూరిటీ స్టాఫ్ కావచ్చు, తర్వాత అల్లు అర్జున్ మీద కూడా పెట్టారు. సో అల్లు అర్జున్ మీద ప్రధానంగా ఏంటంటే 2 సెక్షన్లు, ఇంపార్టెంట్ సెక్షన్లు. బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత 105 ఇది ఏంటంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. కల్పబుల్ హోమిసైడ్ అంటే తన నిర్లక్ష్యం వల్ల, అంటే తెలిసి ఇప్పుడు యాక్సిడెంట్లన్నీ కూడా దీని కింద ఎక్కువ పెడుతుంటారు. అంటే మనం వేగంగా పోతే యాక్సిడెంట్ జరగచ్చు, ఎవరైనా చనిపోవచ్చు అని తెలిసి కూడా వేగంగా పోతారు, ర్యాష్ డ్రైవింగ్ అంటారు. అలాంటివి కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అదే హత్య కాదు, కానీ కల్పబుల్ హోమిసైడ్ అంటే కూడా చావు అనమాట, హత్య. కాకపోతే అది మర్డర్ కాదు, ప్లాన్డ్గా చేసి మర్డర్ కాదు, కానీ నెగ్లిజెన్స్ వల్ల చేసిన ఆ కేసు ఆ సెక్షన్ పెట్టారు. రెండో సెక్షన్ 118(1) అదేంటంటే ఇంటెన్షనలీ కాజింగ్ హార్మ్ యూజింగ్ డేంజరస్ టూల్స్, వెపన్స్ ఆర్ మెథడ్స్. అంటే తెలిసి కావాలని హాని చేయాలనే ఉద్దేశంతో డేంజరస్ మెథడ్స్ ఉపయోగించి ప్రజలకు కానీ లేకపోతే ఎవరికైనా హాని చేయడం. ఇది నిజానికి అల్లు అర్జున్కి ఇది వర్తించదు అనేది అప్పుడు నిరంజన్ రెడ్డి కూడా కోర్టులో బెయిల్ అప్పుడు వాదించాడు. ఎందుకంటే ఈయనకి అలాంటి జరుగుతుందా, అనేక సార్లు పోయారు, అనేక మంది ఇలాగే వెళ్తున్నారు, థియేటర్లో వెళ్ళి సినిమాలు చూడడం ఆడియన్స్తో అనేది ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. దాంట్లో అల్లు అర్జున్కి ముందు ఎలా తెలుస్తుంది ఆయన ప్లాన్ చేసుకొని ఇంటెన్షనల్గా పోయి చేసినాడు అనేది వర్తించదు అనేది అప్పుడు ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. రెండోది అల్లు అర్జున్ తెలిసే చేశాడు, ఆయన ఇలా చనిపోయినారని పోయి చెప్తే కూడా పోలీస్ ఆఫీసర్లు ఆయన సినిమా చూశాడు తప్ప బయటికి వెళ్ళలేదనేది సాక్షాత్తు సీఎంఏ అసెంబ్లీలో అనౌన్స్ చేశాడు, తర్వాత పోలీసులు చెప్పారు. ఇవన్నీ ఏంటంటే పొలిటికల్గా తీసుకున్నారు దీన్ని. రేవంత్ రెడ్డి పర్సనల్గా అల్లు అర్జున్ తన పేరు మర్చిపోవడం మీద కోపం ఉండొచ్చు, లేదా సినిమా ఇండస్ట్రీ గద్దర్ అవార్డ్స్ విషయంలో కావచ్చు, లేకపోతే డ్రగ్స్ విషయంలో ప్రచారం కోసం కావచ్చు. ఇవన్నీ ఈయన రేవంత్ రెడ్డి పిలిపిస్తే పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. తను సీఎం అయినా కూడా వచ్చి వాళ్ళు తన దగ్గరికి వచ్చి పలకరించి తనకు సన్మానం చేయడం ఏవి కూడా చేయలేదు, అంటే సీఎంగా గుర్తించలేదు. దాంతో అతను ఇగో హర్ట్ అయింది. సేమ్ జగన్ కూడా అదే పద్ధతిలో జగన్ కూడా హర్ట్ అయ్యాడు.